పేరు కొత్తుం సుబ్బారావు గారి అబ్బాయిని కొత్తుం సీతారాము సీతబాబు అంటారు. పిఠాపురం దత్తపుత్రుడు అని మొత్తం క్యాన్వాసింగ్ స్టేట్ అంతా మామూలుగా జగన్ గారు క్యాన్వాస్ చేసేవారు. ఏ ముహూర్తాలు ఉన్నాడో పైన దేవతలు ఎక్కడ ఉన్నారో తలస్తూ అన్నారో ఏటో ఆయన అనుకోకుండా ఈ పిఠాపురం వచ్చి ఈ దత్తుడి దగ్గర వచ్చి నిలబడతాం మా అందరిదే చాలా అదృష్టం కింద పిఠాపురం నియోజకవర్గం అందరూ భావించను. ఈవేళ పిఠాపురాన్ని ఆయన వచ్చి నిలబడ్డాడు అనగానే కూడా ప్రతి కొట్టుకి ప్రతి ఇదికి ఒక డెవలప్మెంట్, ఒక కొనుక్కోవడం అనేది తినడమే కదా, అంతా కదా, అంత ఇది కూడా మొత్తం అంతా జరుగుతుంది. ఈవేళ ప్రతి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. గాజువాక దేవారాన్ని నిలబడినందుకు వాళ్ళు చాలా దురదృష్టవంతులు. మా ఇలాంటి మహానుభావుని గెలిపించుకోపోవడం ఇవాళ మా పిఠాపురం నియోజకవర్గానికి ఈ అదృష్టం వచ్చిందని మేము భావిస్తున్నాం. పాపం వాళ్ళ తల్లి గారికి మొత్తం రాష్ట్రం అంతా కూడా రుణపడి ఉంటామని ఆవిడకి ఎప్పుడు ఆవిడ రుణం తీర్చుకోలేమని. ఎందుకంటే 3 కొడుకులు చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది, ఒక బకాసురుడు ఉండేవాడు. ఆ బకాసురుడు ఉంటేని ఆ రాజుగారు ఏం చేశారంటే రోజుకి 100 మందిని తినేస్తుంటే అలా కాదురా బాబు, రోజుకి ఒకరిని 2 ఎన్నుపోతుల్ని మొత్తం అన్నం ఉండి ఒక కుంభం నీకు పెడతానని ఆ రాక్షసుడితో ఒప్పందం పెట్టుకుని మొదలుపెడుతున్న ఒక అలా మాట్లాడుకుంటే రోజుకి ఒక కుంభం ఒక బండి వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం కింద పంపేవారు. ఈ లోపల మహాతల్లి అమ్మ నీ బేపనోడు కుమారుడు నీకు ఒకటే, నాకు 3 కొడుకులు ఉన్నారు, మీరు బాధపడగలి తండ్రి వెళ్తాను నేను కొడుకు వెళ్తాను నేను దెబ్బలాడుకుంటున్నారు కాబట్టి నా కొడుకు ఉన్నాడు చిన్న కొడుకు వెళ్ళి జయించుకుని వస్తాడు, లేకపోతే పోతాడు, ఏదోటి అవుతుంది, మీరు బాధపడకండి నా కొడుకుని పంపుతారని ఆ బకాసురుడి దగ్గరికి ఆవిడ తల్లి బకాసురుడి దగ్గర పంపించి ఆ బకాసురుడిని చంపి నాశనం చేసి ఆ దేశం అంతా అభివృద్ధి అవి. అలాగే ఈ వేళ మన ఆంధ్ర రాష్ట్రం ఈ వేళ కూడా అలాగే జరుగుతుందని మొత్తం ఈ రాక్షస పరిపాలన అందరూ పోయి రామ పరిపాలన కింద మామూలుగా అందరూ అన్ని క్యాస్టులకు అందరూ బాగుండాలి. మహానుభావుడు ఇవాళ ఈ దత్తుడు వచ్చాడు, దీన్ని బాగా డెవలప్ చేస్తాడని మేము ఆశపడతా 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని, ఎందుకంటే ఓటమన్నా గెలిపన్నా మన ప్రజలదే అయినా పవన్ కళ్యాణ్ గారు మా స్వార్థం గురించి సంపాదించుకోవడానికి రాలేదు. ఈ రాక్షస పరిపాలన చూడలేక మన రాష్ట్రాన్ని బాగు చేద్దామని చంద్రబాబు నాయుడు ఈ మామూలు కూటమిని మామూలు బీజేపీని కూటమిని అందరినీ కలిపి ఓటు చేయలేనని ఫస్ట్ నుంచి ఏ మాట అన్నాడో ఆ రకంగానే అతను కలిపి వచ్చి ఇవాళ కూటమిని నిలబెట్టి ఈ కూటమిని నిలబెట్టిన మహానుభావుడు ఈ అంతా చూసి అతను చేసిన వాళ్ళ ఫ్యామిలీని ఎంతమంది తిట్టినా వాళ్ళ దగ్గర బతికి వాళ్ళ దగ్గర మంచినీళ్ళు తాగి వాళ్ళ దగ్గర మామూలు డబ్బులు తీసుకుని వైద్యాలు చేయించుకున్న వాళ్ళు కూడా ఆడ మగ కూడా నోటికి వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీని తిట్టినా మామూలు ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా ఎండ కొండ లేకుండా మహానుభావుడు ఊరు అంతా తిరుగుతా అతను చూస్తుంటే మాకే ఏడుపు వస్తుంది. అంతకని మాకు ఈవేళ ఎలాగుందంటే పిఠాపురం అంతా చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళు మా ఊరు వచ్చాడమ్మా దేవుడు మా ఊరు వచ్చాడమ్మా అన్నట్టుగా, మా ఊరు వచ్చాడమ్మా దేవుడు మా ఊరు వచ్చాడు. మా ఊరు అంటే ఏ ఊరిలో వచ్చాడమ్మా దేవుడు అంటే పిఠాపురం వచ్చాడమ్మా దేవుడు. పిఠాపురం వచ్చిన దేవుడు ఎవడమంటే మన పవన్ కళ్యాణ్కి జై జనసేన.